ఇటీవల ములుగు మున్సిపాలిటీలో పనిచేస్తూ పెండింగ్ వేతనం రాకపోవడంతో కార్మికుడు మైదం మహేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో కార్మికుడి మృతిపై బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరా తీశారు. ఈ మేరకు రెడ్కో మాజీ చైర్మన్ వై సతీష్ రెడ్డి కేటీఆర్ ఆదేశాలతో మాధవరావుపల్లిలో మృతుని ఇంటికి చేరుకొని పరామర్శించారు. విషయాన్ని కేటీఆర్ కు ఫోన్లో తెలియజేయగా మృతుని తల్లితో మాట్లాడి మైదం మహేష్ చనిపోవడానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కేసీఆర్ తరపున 3 ఆడబిడ్డలను ఆదుకుంటామని, పార్టీ తరపున పిల్లల పేర్లపై ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. 2 రోజుల్లో సతీష్ రెడ్డితో సాయం అందిస్తామని అధైర్యపడొద్దని కేటీఆర్ భరోసా ఇచ్చారు. నా పిల్లలు చదువుకున్నా, నేను ఇంటర్ తిండికి లేదు, చికానం లేదు సారు. నేను పేదస్తులో నేను ఒక్కని చేస్తే మేము బతకాలే సార్ అని 2 గాళ్ళ కింద పడ్డగానే ఒక్క రూపాయి అడిగి తీయలేదు సార్. వాళ్ళు ఇవ్వకుండా తిరిగిందా గ్రామ పంచాయతీ 5 సంవత్సరాలే సార్ చేయబట్టి. ఎన్నడు కాలేదు సారు, రాలే. అయితే ఆయన పేరేందో నాకు రాదాల గీతాడ గీతాలు రాశారు.